ముందుగానే ఉంది. అక్కడ అధికారంలోకి రావాలన్న చిరంజీవి సహాయ సహకారాలు అవసరమని అన్న భావిస్తోందా? చిరంజీవి సహాయ సహకారాలు వాళ్ళు ఏమి ఆశించట్లేదండి. చిరంజీవికి పెద్దరికంగా విలువిస్తున్నారు, కుల పెద్దకి విలువిస్తున్నారు. కాపులు చిరంజీవిని ఓన్ చేసుకుంటున్నారు కాబట్టి అతనికి విలువిస్తున్నారు. అదే సమయంలో కాపులతో కలిసి సాగుతున్నారు. ఇప్పుడు బండి సంజయ్ లాంటి వాడిని ముందు పెట్టారు. అక్కడ కేంద్ర మంత్రి ఎందుకు ఇచ్చారు? అక్కడ అంతకుముందు ఎన్నిసార్లు చూసినా కూడా ఇప్పుడు వెంకయ్య నాయుడు ఏ సామాజిక వర్గం, హరిబాబు ఏ సామాజిక వర్గం, అంటే ఎక్కువగా కేంద్రంలో అయితే రాజులు లేకపోతే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కృష్ణన్ రాజు లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి వచ్చినాయి. గతంలో రాజు ఆర్ కమ్మకు వచ్చినాయి. కాపుకి ఇచ్చారు కదా ఈసారి కేంద్ర మంత్రి పదవి, రెడ్డికి ఇచ్చారు కదా కేంద్ర మంత్రి పదవి, రాజుకి ఇచ్చారు కదా ఇక్కడ కేంద్ర మంత్రి పదవి. మీరు 2 తెలుగు రాష్ట్రాలు అబ్జర్వ్ చేయండి. అక్కడ కాపు అయినటువంటి బండి సంజయ్కి ఇచ్చారు, రెడ్డి అయినటువంటి కిషన్ రెడ్డికి ఇచ్చారు, రాజు అయినటువంటి శ్రీనివాస్ వర్మకి ఇచ్చారు. ఇందులో కుల పోలరైజేషన్ ఉంది, వాళ్ళ ఈక్వేషన్ ఉంది. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ స్ట్రాంగ్ కమ్యూనిటీలు అయితే ఉన్నాయో ఆంధ్రాలో అయితే 3 ప్రధాన కమ్యూనిటీలకు ఇచ్చినట్టే కదా లెక్కన ఉమ్మడిగా ఆలోచిస్తే. అంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అనేది వాళ్ళ ఎజెండా, ఆ ఎజెండాకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. అంటే అలా అనుకుంటే తెలంగాణలో కూడా బీసీ నినాదం ఉంది కదా సార్ బీజేపీకి. అందుకని తెలంగాణలో బీసీ నినాదమే, బీసీ ముఖ్యమంత్రి అక్కడ. అందుకే ఆయనకి ఇచ్చారా ఆర్ కృష్ణ దగ్గర? అవును కదా, ఆర్ కృష్ణ తీసుకోవడం ఏంటి, ఆల్రెడీ అక్కడ సీఎం క్యాండిడేట్ రెడ్డి కాదు కాబట్టినే, బీసీ కాబట్టినే అధ్యక్ష పదవి రెడ్డికి ఇచ్చారు. అది భవిష్యత్తులో కూడా తీసుకెళ్తారు. అక్కడ రాజ్యసభ ప్రకటన చేసే అవకాశం ఏమైనా ఉంటుంది అంటారా పోనీ భారతీయ జనతా పార్టీ నుంచి చిరంజీవి గారికి భవిష్యత్తులో? తీసుకోరు. అవునా? వాస్తవంగా అయితే